హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు. కింది వాటిని జతపరచండి అని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకు సంఘటనలు అవి జరిగినటువంటి తేదీలు ఇవ్వడం జరిగింది. సంఘటన అవి జరిగినటువంటి తేదీ వాటిని జతపరచమంటాడు. చూడండి, ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమర నిరాహార దీక్ష, పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమర నిరాహార దీక్ష, సి వచ్చేసి హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగినటువంటి తెలంగాణ కన్వెన్షన్, డి వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి యొక్క ఆవిర్భావం. ఇక్కడ తేదీలు అయితే ఇవ్వడం జరిగింది. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏవది 1, బిఓది 2, సిఓది 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమర నిరాహార దీక్ష 10/1/1969. పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమర నిరాహార దీక్ష వచ్చేసి 8/1/1969. హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ 25వ డేట్ 3వ నెల 1969. తెలంగాణ ప్రజాసమితి యొక్క ఆవిర్భావం 8/3/1969. ఏవది 1, బివది 2, సివది 3, డివది 4. ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకు వివరణ వచ్చేసి మనకు 1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ అమర నిరాహార దీక్ష, తెలంగాణ రక్షణల అమలుకై ఖమ్మం గాంధీ చౌక్లో రవీంద్రనాథ్ 10 జనవరి 1969న అమర నిరాహార దీక్షను ప్రారంభించారు. బి వచ్చేసి మనకు పాలవంచలో పోతు కృష్ణమూర్తి అమరణ నిరాహార దీక్ష, పాల్వంచ కెమికల్స్ ఫ్యాక్టరీ కార్మికుడైనటువంటి పోతు కృష్ణమూర్తి 8 జనవరి 1969న అమరణ నిరాహార దీక్ష అయితే ప్రారంభించారు. రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్, హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో విద్యార్థులు మరియు ఉద్యోగులు 25 మార్చ్ 1969న తెలంగాణ కన్వెన్షన్ అయితే నిర్వహించారు. డి వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం, అనంతుల మదన్ మోహన్ అధ్యక్షతన తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ 8 మార్చ్ 1969న స్థాపించబడింది. తర్వాత మార్చ్ 25న నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆమోదం పొందింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ ఆధ్వర్యంలో జరిగిన కింది ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి అంటుంది. ఏ వచ్చేసి వాక్ ఫర్ తెలంగాణ, బి పల్లె పల్లె పట్టలపైకి, సి సాగరహారం, డి వచ్చేసి సకల జనుల సమ్మె ప్రారంభం. ఇవి జరిగినటువంటి కాలానుసారంగా వరుస క్రమంలో అమర్చమంటుంది. మనకు చూద్దాం. మనకు వాక్ ఫర్ తెలంగాణ వచ్చేసి మనకు జనవరి 18, 2011, జనవరి 18, 2011. పల్లె పల్లె పట్టల పైకి వచ్చేసి మనకు మార్చ్ 1, 3, 2011. సాగరహారం వచ్చేసి మనకు సమాధానం ఆప్షన్ 1 ఏబిడిసి. ఇక్కడ ఈ ఘటన వివరాలు మరియు కాలక్రమం చూద్దాం. వాక్ ఫర్ తెలంగాణ వచ్చేసి 2011 జనవరి 18 హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించబడింది. బి వచ్చేసి పల్లె పల్లె పట్టలపైకి మార్చ్ 1, 2011. డి వచ్చేసి సకల జనుల సమ్మె ప్రారంభం 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగింది. సాగరహారం వచ్చేసి 2012 సెప్టెంబర్ 30 హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్వహించబడింది. క్వశ్చన్ నెంబర్ 24. ప్రఖ్యాత కవి గుల్జార్ రచించినటువంటి గ్రీన్ పోయమ్స్ను తెలుగులోకి అనువదించినది ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. వరాల ఆనంద్. మనకు వివరణ వచ్చేసి గ్రీన్ పోయమ్స్ ప్రముఖ హిందీ కవి రచయిత గుల్జార్ పర్యావరణం, ప్రకృతి ప్రాముఖ్యతపై హిందీలో రాసిన కవితల యొక్క సమూహమే ఈ గ్రీన్ పోయమ్స్. తెలుగులో అనువాదం వచ్చేసి ఈ కవితలను ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత
అయినటువంటి వరాల ఆనంద్ గారు తెలుగులోకి ఆకుపచ్చ కవితలు పేరిట అనువదించారు. ఈ అనువాద రచనకు గాను వరాల ఆనంద్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు 2021లో లభించింది. క్వశ్చన్ నంబర్ 25. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్ని పార్టీల సమావేశంను బహిష్కరించిన పార్టీలేవి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బీజేపీ, టీడీపీ మరియు టీఆర్ఎస్. మనకు సరైన సమాధానం బీజేపీ, టీడీపీ మరియు టీఆర్ఎస్. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు 2011 జనవరి 6న అప్పటి హోంమంత్రి పి. చిదంబరం న్యూఢిల్లీలో 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రతి పార్టీ నుంచి 2 ప్రతినిధులను ఆహ్వానించగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక పార్టీలైన బీజేపీ, టీడీపీ మరియు టీఆర్ఎస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. టీఆర్ఎస్ అండ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన గడువు ఇవ్వకుండా నివేదికలు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ సమావేశాన్ని పూర్తిగా దూరంగా ఉన్నాయి. టీడీపీ కేంద్రం సమాన ప్రాతినిధ్యం మరియు అస్పష్టమైన వైఖరి నటిస్తుందని నిరాశిస్తూ బహిష్కరించింది. క్వశ్చన్ నంబర్ 27 చూడండి. విశాఖపట్నంకు చెందిన పి. వెంకటనారాయణ అను అడ్వకేట్ సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు? ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఏ వచ్చేసి కె. చంద్రశేఖరరావు, బి. కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, డి. స్వామి గౌడ్, ఈ. శ్రీనివాస్ గౌడ్. సరైన జవాబును ఎంపిక చేయండి అంటారు. ఆప్షన్ మనకు 4 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు డి మాత్రమే. ఏ కె. చంద్రశేఖరరావు, బి వచ్చేసి కోదండరాం, డి వచ్చేసి స్వామి గౌడ్. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరూ పాల్గొన్న చరిత్రాత్మక సకల జనుల సమ్మె 2011 తీవ్ర రూపం దాల్చినప్పుడు దాన్ని నిలిపివేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందినటువంటి అడ్వకేట్ పి. వెంకటనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఆయన కింది వారి యొక్క ప్రతివాదులుగా చేర్చారు: కె. చంద్రశేఖరరావు, బి. ప్రొఫెసర్ కోదండరాం, డి. స్వామి గౌడ్. క్వశ్చన్ నంబర్ 28 చూడండి. కింది వాటిని జతపరచండి అని అంటారు. వ్యక్తి, ఇక్కడ సంస్థ ఇవ్వడం జరిగింది. ఏడి గోర్వాలా వచ్చేసి మనకు 3 కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమీ. సుందర్లాల్ వచ్చేసి మనకు 4 ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్. కేఎం పణికర్ ఆప్షన్ 2 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. జె. చొక్కారావు తెలంగాణ ప్రాంతీయ సంఘం. ఏవది 3, బివది 4, ఏవది 3, బివది 4, సివది 2, డివది 1. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏడి గోర్వాలా కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమీ. హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు సలహాలు ఇవ్వడానికి ఏడి గోర్వాలా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సుందర్లాల్ ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్. 1948 ఆపరేషన్ పోలో పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్లోని పరిస్థితులు, సైనిక చర్యలోని అక్రమాలను వివరించడానికి పండిత్ సుందర్లాల్ కమిటీ ఏర్పాటైంది. అక్రమాలను విచారించడానికి. కేఎం పణికర్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. 1953లో ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఫజ్లాలి కమిషన్ కేఎం పణికర్ సభ్యుడిగా ఉన్నారు. డి వచ్చేసి జె. చొక్కారావు. ఈయన తెలంగాణ ప్రాంతీయ సంఘం. తెలంగాణ ప్రాంతీయ
కమిటీ టీఆర్సీ మొదటి అధ్యక్షుడిగా జూవల చొక్కారావు పనిచేశారు. క్వశ్చన్ నంబర్ 29. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ అంటాడు. కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. ఏ వది 8 సూత్రాల పథకం, బి వచ్చేసి ముల్కీ రూల్స్పై సుప్రీంకోర్టు తీర్పు, సి వచ్చేసి ఆర్టికల్ 371 కు 32వ రాజ్యాంగ సవరణ, డి వచ్చేసి 6 సూత్రాల పథకం. సరైన క్రమంను జవాబును ఎంపిక చేయండి అంటాడు. మనకి 8 సూత్రాల పథకం వచ్చేసి 1969, ముల్కీ రూల్స్పై సుప్రీంకోర్టు తీర్పు 1972, ఇది 1972. 71Dకు 32వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు 1973, ఇది డిసెంబర్. 6 సూత్రాల పథకం వచ్చేసి మనకు 1973 సెప్టెంబర్ 21. ఆప్షన్ మనకు ABDC. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ 8 సూత్రాల పథకం 1969 ఏప్రిల్ 11న 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. బి ముల్కీ రూల్స్పై సుప్రీంకోర్టు తీర్పు 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21 జై ఆంధ్ర ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సి వచ్చేసి ఆర్టికల్ 371Dకి 32వ రాజ్యాంగ సవరణ 1973 డిసెంబర్. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి 32వ సవరణ చేసి ఆర్టికల్ 371Dని చేర్చారు. ఇది 1974 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నంబర్ 30 చూడండి. 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైనటువంటి కిన్వట్, బోత్ మరియు సిర్పూర్ ఆదిలాబాద్ జిల్లాలో, హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో, బుర్గాంపాడ్ వరంగల్ జిల్లాలో బీద రైతులు 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూకుదారును 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను శారీరక హింసకు గురి చేసినందుకు పూనుకోవడానికి బలి అయినటువంటి కారణం ఏమిటి? మనకు 4 ఆప్షన్ ఇచ్చాడు. లేవి ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడం, హెచ్చు రేట్లలో భూమి శిస్తు, కౌలుదారులను భూముల నుంచి తరచుగా సులభంగా తొలగించడం, యుద్ధ నిధి వసూలు. ఇచ్చిన 4 ఆప్షన్లలో సరైన జవాబుని ఎంచుకోమంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. లేవి ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడం. 1946-48 కాలంలో నిజాం ప్రభుత్వం విధించిన ధాన్యపు లేవి విధానం, గ్రెయిన్ లేవీ సిస్టమ్ ప్రకారం రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వానికి తక్కువ ధరకు తప్పనిసరిగా అప్పగించవలసి వచ్చేది. రెవెన్యూ అధికారుల అన్యాయమైన బలవంతపు వసూళ్ల వల్ల పేద రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైతుల తిరుగుబాటు కిన్వట్, బోత్, సిర్పూర్, హుజురాబాద్, బుర్గంపాడ్ వంటి ప్రాంతాల్లో ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద రైతులు ఎదురు తిరిగి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు అధికారులపై దాడులకు పూనుకున్నారు. క్వశ్చన్ నంబర్ 31 వచ్చేసి నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరు ఉన్నారు? ఏ మడపటి హనుమంతరావు, బి వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు, సి వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు, డి వచ్చేసి దశరథి కృష్ణమాచార్య. సరైన జవాబును ఎంపిక చేయండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, సి మరియు డి. మనకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, బి, సి మరియు డి. ఏ వచ్చేసి మడపటి హనుమంతరావు నిజాం ప్రభుత్వంలో సివిల్ కోర్టు గుమస్తాగా మరియు న్యాయవాదిగా పనిచేశారు. బి వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ 1940లలో హైదరాబాద్లో నిజాం నవాబు సమాచార వార్తా శాఖలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేశారు. సి వచ్చేసి
రాయప్రోలు సుబ్బారావు హైదరాబాద్లోని నిజాం ప్రభుత్వ పరిధిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రధాన అధ్యాపకులుగా సేవలందించారు. దాశరథి కృష్ణమాచార్య నిజాం పాలనా కాలంలో సమాచార శాఖలో పాటు సివిల్ సప్లైస్, రాజస్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు.